ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశం ఈ రాశి వారికి యథార్థంగా వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనగలుగుతారు. తీర్థయాత్రలు అనేవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా గడపగలుగుతారు. ఈ మాసం మొత్తం కూడా వీరు అనుకున్న విజయాన్ని సాధించేందుకు పట్టుదల అనేటువంటిది అసలు వదిలే అవకాశం లేదు. పట్టుదలని వదలరు. అందువలన అనుకున్నది అనుకున్నట్టుగా విజయం సాధించగలుగుతారు. పరిస్థితులకు అనుగుణంగానే వీరు ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటుతనము అనేటువంటిది మాత్రము వద్దు. వీరు చక్కగా ఆరోగ్యము అనేటువంటిది కూడా కాపాడుకోవటం చాలా చాలా అవసరము. ఇతరుల విషయాలు మీకు అనవసరము ఇది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవటం చాలా చాలా మంచిది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళడము, కనీసం 3 సార్లైన ప్రదక్షిణాలు చేయటం, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని ప్రదక్షిణాలు చేసి రావడం చాలా చాలా మంచిది. అలాగే ప్రతి శనివారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడం కూడా చెప్పదగ్గ సూచన. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఆ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశిలోని విదేశంలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే మీనరాశి వారు, మరి మన వాళ్ళు ఎవరైనా సరే విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఇక నుంచి అనుకూలమైనటువంటి మాసం ఈ మాసం. తప్పనిసరిగా మరి మంచి ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు. చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. చక్కగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఆ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని మాత్రం వదలొద్దు. ఎక్కువ చాటింగ్ చేసుకోండి చాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.